హాయ్ ఎవ్రీవన్, ఇదైతే మా మామయ్య కూతురు పెళ్ళి. అది హల్దీ ఫంక్షన్ అంటారు కదా. ఈ హల్దీ ఫంక్షన్కి ఏదో గ్రాండ్గా మండపాలు వేసి బ్యానర్లు కట్టి మేకప్లు అవన్నీ ఏమీ లేవన్నమాట. మన పల్లెటూరి స్వచ్ఛమైన హల్దీ ఫంక్షన్ అనమాట. ఇది ఇలానే బాగుంటుంది. మన చుట్టాలందరితో కలిసి మన వాటర్ చల్లుకొని ఎంత బాగుంటుందంటే అసలు పరిగెత్తుతారు, గెంతుతారు, ఉరుకుతారు. అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఆ కాసేపు కూడా అంత సందడిగా అందరూ కూడా నీళ్లు చల్లుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. పసుపు చల్లుకోవడానికి. ఇప్పుడైతే నాకు మంగళ స్నానాలంటే నాకు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, చెప్తాను. ఆడపిల్లల పెళ్లిలో మంగళ స్నానాలంటే ఒక పవిత్రమైన ఆచారం అనమాట. ముందుగా పెళ్ళంటే మన పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకొని మంచి జరగాలని చెప్పి అందరూ కూడా మంచిగా ఆశీర్వదిస్తున్నారు. ఆడపిల్ల పెళ్లి అంటే ఒక వేడుక మాత్రమే కాదనమాట, అమ్మాయి జీవితంలో వచ్చే ఒక పెద్ద మార్పు అనమాట. ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటుంది ఇంటి గడప దాడుతున్నాము, ఏడవకుండా వెళ్దాం అని చెప్పి అనుకుంటది. అసలు తెలియదు అనమాట. ఆటోమేటిక్గా అప్పగింతలో జరుపుతుంటే అలా ఏడుపు వచ్చేస్తుంటది. ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఎందుకు అలా వచ్చేస్తుంది అనమాట. ఆమె నవ్వులో ఆనందం ఉంటుంది, కానీ గుండెలో చిన్న బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పుట్టింటి నుంచి ఒక ఇంటికి కోడలు అవుతుంది కదా. అక్కడ కొత్త జీవితం మొదలు పెడతాం. అక్కడ ఎలా ఉంటుందో ఎవరు తెలియదు అని చెప్పి ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. ఆడపిల్ల వెళ్ళిపోతుంది అనుకుంటుంది, కానీ ఎప్పుడు కూడా తన ప్రేమ పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. తన సంతోషం కూడా ఒక తండ్రిని చూడంగానే ఒక చిన్న పిల్ల అయిపోతుంది అనమాట. ఏ ఆడపిల్లకైనా ఉంది అదేనమాట. మన తండ్రిని చూడంగానే ప్రతి ఒక్క ఆడపిల్ల చిన్నగా అయిపోతారు. తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా పిల్లలు చిన్న పిల్లలే అనమాట. వాళ్ళకి 100 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకి మనం చిన్న పిల్లల్లాగే కనిపిస్తాం అనమాట. స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉందనంటే మన తల్లిదండ్రులు మాత్రమే అనమాట. అది ఎక్కడా దొరకదనమాట. అది కూడా ఒక అమ్మదే. అదేనండి, అమ్మ ప్రేమ మాత్రమే. అందుకే ఒక ఆడపిల్ల ఉండాలి అని అంటారు. ప్రతి ఇంటికి కూడా ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. ఎందుకంటే అమ్మ విలువ ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ప్రేమ త్యాగం గురించి చెప్పుకోవాలంటే ఒక ఆడపిల్ల గురించే చెప్పుకోవాలి. ఆమె ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇవన్నీ ఇక నేను చెప్పనక్కర్లేదులే, అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతో బోర్ కొట్టించుంటా కదా ఇప్పుడు దాకా సోది మాట్లాడి. సరేలేండి, ఆడపిల్ల పెళ్ళి అంటే అలా ఉంటుందన్నమాట. సరే, పెళ్లి క్లిప్స్ అయితే పెట్టాను, చూడండి. చూసి ఒక లైక్ కూడా చేయండి. చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ వీడియో పెట్టలేదు, పెళ్లి వీడియో పెట్టలేదా, అందుకని చెప్పి పెట్టాల్సి వచ్చిందనమాట. సరే చూసేయండి ఇక.